నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం సజ్జలని అంటున్నారు. దీనిపైన స్పందించడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ సార్ హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా అంకిత, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్ చెప్పండి సార్, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం సజ్జల అంటున్నారు. రీసెంట్గా జరిగిన 75వ జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పిస్తుంటే ఒక ధర్నా లాగా చేశారు. దానిపైన మీరు ఏమంటారు? అవునమ్మా, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఎట్లా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన మీరు అడిగినట్టు ఆయన అన్ని సకల శాఖ మంత్రి కాదు, ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. అసలు ఎవరు ఏమి సలహాదారులు 50 మంది ఉన్నా ఈ ఒక్క సలహాదారే కనపడేవాడు. క్యాబినెట్ మంత్రులు కనపడేవాళ్ళు కాదు, క్యాబినెట్ సెక్రటరీలు కనపడేవాళ్ళు కాదు, ముఖ్యమంత్రి కనపడేవాడు కాదు. ఈ రకంగా అంతా తానే వ్యవహరించినప్పుడు తను లేనప్పుడే 150 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, తను సలహాదారుగా లేనప్పుడు. ఇప్పుడు సలహాదారుగా ఉండి 5 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని శాసించాడు ఆయన. ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అంశాలు కూడా ఆయనే మాట్లాడాడు. ఇప్పుడు దేశ స్థాయిలో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి మన్ కీ బాత్ అని ఆయన కనీసం టీవీల్లో, రేడియోల్లో, వీటిల్లో ప్రసంగిస్తున్నాడు. ఈయనే అన్ని వ్యవహరించినప్పుడు ప్రజలు కూడా ఏమనుకున్నారంటే, కార్యకర్తలు ముఖ్యంగా, మనకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంత బాగా రన్ చేస్తున్నాడు గవర్నమెంట్ని, ఈసారి 175కి 175 స్థానాలు గెలుస్తామని అనుకున్నారు వాళ్ళు కూడా. అంటే ఈయన వాయిస్ చూసి, ఈయన నాయకత్వ పటిమ చూసి, ఈయన కాన్ఫిడెన్స్, ఆయన విశ్వాసం తీరు చూసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా డామినేట్ చేసి చేస్తున్నాడు. కాబట్టి మనం గెలవలేము అనే అధైర్యం వాళ్ళకి లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, కౌంటింగ్ పొద్దున్నే మొదలవుతుంది అనగా రాత్రి కూడా ఆయన మాట్లాడాడు. కౌంటింగ్ ఏజెంట్లని, వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ఎవరిని పంపాలి క్యాండిడేట్స్గా అన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే, మీరు అక్కడికి వెళ్ళి నియమ నిబంధనలు చెబితే అధికారులు తలూపేవాళ్ళు అయితే మాకు అక్కర్లేదు, మాకు కావాల్సింది వీరులు. వాళ్ళు ఏదైనా చెప్పనివ్వండి, మీరు చేయాల్సింది అక్కడ చేయాలి. గతంలో కూడా మనం ఈ నియమ నిబంధనలు ఏమి లెక్క చేయలేదు, మనం ఏదనుకున్నామో అదే సాధించాము. ఇప్పుడు కూడా రేపు మీరు కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి అవతల వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చినా సరే అవి మన వైపు ఎలా తిప్పాలి, ఎలా వాదించాలి, ఎలా వ్యవహరించాలి అనేది మీకు తెలిసి ఉండాలి. అట్లాంటి ధైర్యం ఉండాలి, ముందుకు రండి. అటువంటి వాళ్ళతో నేను కూడా ఉండి మిమ్మల్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పాడు. కానీ మర్నాడు వెళ్ళేటప్పటికి మొత్తం తిరగబడిపోయింది సీన్ అంతా. ఈయన అందుబాటులో కూడా లేడు, అసలు ఫోన్ మీద కూడా లేడు. మళ్ళీ నిన్నే అపీర్ అయ్యాడు ఫస్ట్ టైం. అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈయన మీద కసితో ఉన్నారు. అసలు ఇతను ఎప్పుడు కనపడతాడా, ఎప్పుడు ఈయన మీద దాడి చేద్దాం అన్నంత కసితో ఉన్నారు. నిన్న మీరు అన్నట్టు 75వ జయంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సభలో వచ్చాడు. ఫస్ట్ టైం వచ్చి మాట్లాడి ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాడు. అక్కడ మీరందరూ కార్యకర్తలు ఉండండి, మనందరం సమిష్టిగా పనిచేద్దామని. ఈయన ఎప్పుడు సమిష్టిగా పనిచేసే వ్యక్తి కాదు. ఆయన స్వతంత్రంగా వ్యవహరించాడు. కార్యకర్తలు వెళ్తే అసలు అక్కడ అపాయింట్మెంటే ఉండదు, ఎమ్మెల్యేస్కే దిక్కు ఉండదు, మినిస్టర్లకే అతి కష్టం మీద వీళ్ళ అపాయింట్మెంట్ దొరుకుతుంది. అలాంటి వ్యక్తి వాళ్ళు వచ్చి మనందరం కలిసి పోరాడదాం అంటే, నువ్వెప్పుడు కార్యకర్తలతో కలిసి పనిచేసావు? నువ్వెప్పుడు ఏసీఎల్లో ఉంటాం, తాడేపల్లి ప్యాలెస్లో ముఖ్యమంత్రి గారి క్వార్టరీ, ఒక 4 నువ్వు ఒకటివి, 3 నువ్వు ఒకటివి. అంతేగాని నీకు జనంతో జనసామాన్యంతోనూ కార్యకర్తలతో ఎప్పుడు నువ్వు మమేకమై తిరగలేదు. వాళ్ళ సమస్యలు ఏంటో నీకు తెలియదు. అలా ప్రభుత్వాన్ని పూర్తిగా మిస్గైడ్ చేశాడు అనే అభిప్రాయం కార్యకర్తలందరికీ ఉంది. నిన్న అదే వాళ్ళు చెప్పింది. నువ్వేంటి మళ్ళీ వచ్చావు? ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టారు ఈయన మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ బిట్లు, వాళ్ళ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో పెడితే అది చూశారు. అది చూడటం కాదు, నిన్న ఫిజికల్గానే ఆయన మాట్లాడుతున్నప్పుడు, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు ఇక్కడ ఉంటానికి కూడా అనర్హుడివి, నువ్వు కనుకుంటే తెలుగుదేశాన్ని ఎవరో ఓడించలేరు ఇకను అంటే, ఇక దాన్ని ఎవరు ఓడించేది సాధ్యం కాదు. తర్వాత నీ మూలనే వీటన్నిటికీ కూడా అనర్థాలకు కారణం. నీవు కనుక ఇంకా పార్టీలో కొనసాగితే రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడం, ఆ ఒక్క సీట్ కూడా రాదు. ఇప్పుడు 11 వచ్చినాయి, ఆ 11 పోతాయి, 10 పోతాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిపే అనుమానాస్పదం అవుతుంది. నీలాంటి వ్యక్తి పార్టీలో ఉండకూడదు అనేసి నిన్న బహిరంగంగానే వాళ్ళు వ్యాఖ్యానాలు చేశారు. చేసినప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు? ఇప్పుడు ఆయనకి కార్యకర్తలతో సంబంధం లేదు, ఆయనకి కావాల్సింది చీఫ్ మినిస్టరు. ఆయన సలహాదారుగా ఇచ్చాడు, కొన్ని లక్షల్లో నెలకి జీతాలు ఇచ్చారు, బత్యాలు ఇచ్చారు. ఆయన మొత్తం పేమెంట్ చూస్తే కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుంది ఈ 5 సంవత్సరాల్లో. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అంత జీతబత్యాలు ఇచ్చుంటారని అయితే అనుకోము. ఎందుకంటే ఒక సమాచార చట్టం కింద ఎవరో
కార్యకర్త అడిగితే ఈయన పేమెంట్కి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ప్రభుత్వమే చెప్పింది. ఇప్పుడు ఇట్లాంటి ఈ సలహాదారుల వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక శ్వేతపత్రం దాని మీద కూడా ఇవ్వాలి. ఎందుకంటే అది ప్రజల డబ్బు ఎవరికి ఎంత ఇచ్చారు, వాళ్ళు అంత డబ్బులు తీసుకోవడానికి అర్హులా, వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏంటి, ప్రభుత్వం పాటించిన సలహాలు ఏంటి అనేది బయటికి తెలియాలి. అసలు ఎప్పుడు కూడా ఏది ఇట్లాంటి ఒకళ్ళిద్దరు సలహాదారులు ఉంటారు కానీ ప్రభుత్వానికి ప్రతి శాఖకి ఒక సలహాదారు, శాఖ లేకపోయినా ఒక సలహాదారు, అంత డబ్బు వృధా చేశారు. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ నిరుద్యోగులకు ఇక్కడ ఉపాధి కల్పించి భారీ ఎత్తున వాళ్ళకి కార్లు, బంగ్లాలు, వాళ్ళకి నౌకర్లు, చాకర్లు, గుమస్తాలు, కంప్యూటర్లు, ఆఫీసులు ఇవన్నీ సమకూర్చారు. కాబట్టి వీటి మీద కూడా నిన్న విద్యుత్ శాఖ మీద ఎలా అయితే శ్వేతపత్రం విడుదల చేశారో స్పష్టంగా చెప్పారు వాళ్ళు. విద్యుత్ శాఖలో ఎంత అప్పు ఉంది, వాళ్ళ లోపభూయిష్టంగా ఎలాంటి విధానాలు అవలంబించారు, దాని మూలన ఎంత నష్టం జరిగింది విద్యుత్ పంపిణీ సంస్థలకు కానీ ఉత్పత్తి సంస్థలకు కానీ, ఇవన్నీ కూడా ప్రజల మీద ఎంత భారంగా పరిణమించినాయి, ఎంత ప్రజలు అదనపు ఇది కట్టారు, ఛార్జీలు ఇవన్నీ వచ్చినాయి. అట్లాగే ఈ సలహాదారుల వ్యవస్థ మీద కూడా సలహాదారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ అర్హతలు ఏంటి, వాళ్ళకి ఇచ్చిన శాలరీ ఏంటి, ఎంతవరకు ఒక్కొక్కళ్ళకి 5 ఏళ్లలో ఎంత ముట్టిని, వాళ్ళు ఏ సలహాలు ఇచ్చారు, ఆ సలహాలు ఏమన్నా ప్రభుత్వం అనుసరించిందా లేకపోతే అమలు చేసిందా అన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. తర్వాత వీళ్ళకుండా విద్యార్హతలు ఏంటి, ఒక IAS IPS ఆఫీసర్లకు ఎంత వస్తుంది శాలరీ, వీళ్ళు ఒక BAనో లేకపోతే డిగ్రీ ఏదో BSc చదివి వీళ్ళని గతంలో వీళ్ళు ఏమన్నా సాధించారా, లేకపోతే వీళ్ళకి ఏమన్నా ప్రత్యేక నిపుణతలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా అంశాల మీద, ఆర్థిక అంశాలు కానీ లేదా సాంకేతిక అంశాలు కానీ ఏమైనా అనేది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల బాధ ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఇట్లాంటి వ్యక్తుల సలహాలు పాటించినందుకే, సజ్జల లాంటి వ్యక్తుల సలహాలు పాటించబట్టికే ఇవాళ మన పార్టీ ఇంత ఘోరమైన ఓటమికి పాలైంది. తర్వాత ఇదే కనుక ఈ వ్యక్తి కనుక మళ్ళీ కూడా కొనసాగితే ఇక మన జీవితకాలంలో కూడా తెలుగుదేశాన్ని ఓడించలేము, ఒక అజేయ శక్తిగా ఎలిగిపోతుంది. ఎందుకంటే వీళ్ళు చేసే తప్పులు చాలు పార్టీని తప్పుదోవలో నడిపించడానికి, తప్పుడు సలహాలు ఇవ్వటానికి అనేది వాళ్ళ కడుపు మంట, ఆవేదన. సార్ ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో కూడా సజ్జల గురించి బాగా పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయి. సో ముందు రానున్న రోజుల్లో వైసీపీ పార్టీలో సజ్జల కొనసాగుతారా ఇవన్నీ చూస్తుంటే? వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది అలాంటి వాళ్ళేనమ్మా. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఒకవైపు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒకవైపు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని మీరు కోరుకుంటారంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోరుకుంటాను అన్నట్టుగా ఆయన నెల్లూరు జైలుకి వెళ్ళాడు. ప్రజల్లోకి వెళ్ళి నువ్వు చెప్పదలుచుకుంది చెప్పు, నువ్వు ఓడిపోతే ఓడిపోయావు, నువ్వు ఇప్పుడు పని తెలుగుదేశంకి ఏం సలహాలు ఇస్తావో చెప్పు. ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష నాయకుడిగా హోదా లేకపోయినా ఇవ్వచ్చు, నువ్వు ఒక వైఎస్ఆర్సీపీ లీడర్వి, మాజీ ముఖ్యమంత్రివి. అది ఇవ్వకుండా వెళ్ళి ఆయనే నాకు ముఖ్యం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన బ్యాలెట్ అదే ఈవీఎం మిషన్లు పగలగొట్టిన మాట వాస్తవమేనని చెబుతున్నాడు. అది వాస్తవమైనప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఖండించలేదు? ఇప్పుడు నీ వాడైతే అవ్వచ్చు, నీ శాసనసభ్యుడు ఖండించాలి కదా, అది కరెక్ట్ పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తుల్ని దూరం చేసుకుంటాడని అయితే నేను అనుకున్నామ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా అంకిత, మన వీక్షకులు కూడా నమస్కారం.